ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మే 10వ తేదీన శనివారం రోజున మధ్యాహ్నం 2 గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే. కనుక వీరికి ఏం జరగబోతుంది? అలాగే కుంభరాశిలో జన్మించినటువంటి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటాయి? ఈ రాశి వారికి జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి? అనేటువంటి పూర్తి విషయాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి శనేశ్వరుడు. ఇక ముందుగా అయితే కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక ఈ రాశివారు చాలా తెలివైన వారండి. వీరు చూడటానికి చాలా నిదానంగా అలాగే నెమ్మదిగా కూడా కనిపిస్తూ సైలెంట్గా ఉంటారు. మనసులో ఏది ఉంటే అది గబగబా చెప్పేసేయడం, ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి వినకుండా మాట్లాడడం, తొందరపాటు లక్షణాలు ఎక్కువగా వీరి దగ్గర ఉండవు. అయితే ఎందుకంటే ఏ వ్యక్తి అయితే 1కి 4 సార్లు ఆలోచించుకొని నిదానంగా నిర్ణయం తీసుకొని మాట్లాడే వ్యక్తిలో మాట్లాడకి ఒక అర్థాన్ని ఏర్పరించి అప్పుడు ఆ మాటని బయటకైతే చెప్తూ ఉంటారు. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకొడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక కుంభరాశి వారు అనగానే అందరూ కూడా ఒకే రంగంలో ఉండరు కదా. ఒక్కొక్కరు పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తూ ఉంటారు. కుంభరాశి వారే మరికొందరు ఏంటంటే చిన్న చిన్న బిజినెస్లు కూడా చేసుకుంటూ ఉంటారు. అసలు చిన్న పెద్ద పక్కన పెడితే ఎవరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడాను ఈ రాశి వారు అందులో ఒక బెటర్ని అయితే సాధిస్తారన్నమాట. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే వీరికి స్పెషాలిటీగా అయితే ఏర్పరచుకుంటారు ఈ కుంభరాశి వారు. వీరి యొక్క మనస్థితి కూడా అలాగే ఉంటుంది. మేము ఎప్పుడు కూడా ఒకరి కింద లొంగకూడదు, ఒకరి చేత ఒక మాట అనిపించుకోకూడదు, మాది ఎప్పుడు కూడా పై చేయిగా ఉండాలి, మేము ఎప్పుడు కూడా ఇచ్చే స్థాయిలోనే ఉండాలి తప్ప మేము ఎప్పుడు కూడా ఒకరిని అడిగి స్థాయిలో ఉండకూడదు, మేము ఎప్పుడు పై స్థానంలో ఉండాలి. ఇలా వీరి యొక్క ఆలోచన కూడా ఈ విధంగానే ఉంటుంది. ఎప్పుడైనా కానీ మనిషి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందో వారి యొక్క జీవితం కూడా అదే విధంగా నడుస్తూ ఉంటుంది. అలాగే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కూడా ఆలోచన కూడా చాలా తెలివిగా ఉంటుందండోయ్. చాలా క్రమశిక్షణగా ఉంటుంది. వీరు చేసే పనులు కూడా టైం టు టైం కేటాయించుకుంటారు. పలానా సమయంలో నేను ఇది చేయాలి, అది చేయాలి. ఇప్పుడు మనుషులున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా చదువుకొని ఉండాలి అనే రూల్ ఏం లేదండి. అయితే తక్కువ చదివిన వాళ్ళైనా కానీ ఎక్కువ చదివిన వాళ్ళైనా కానీ ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ అనేది ఉంటుంది. ఇక వారి విషయానికి వస్తే గనక, వీరి కుటుంబ విషయానికి వస్తే గనక వీరు చేసే పనుల పట్ల, వీరు చేసే వృత్తిపరంగా కానీ అలాగే ఎంత సిన్సియర్గా ఉంటారో, ఎంత క్రమశిక్షణగా కూడా ఉంటారు. కుటుంబం కూడా అలాగే ఉండాలి అని వీరు చెప్పేసి అనుకుంటూ ఉంటారు. వీరి పిల్లల పట్ల భార్య లేదంటే మగవారు ఉంటే గనక భార్య, ఆడవారు ఉంటే గనక భర్త, వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని వీరైతే ఆశిస్తూ ఉంటారు. కుటుంబంలో కొన్ని ఒడిదుడుకులు ఇప్పటి వరకు కూడా చాలా వరకైతే ఎదుర్కొని చెప్పైతే వీరు ఉన్నారు. ఈ రాశి అనగానే ఇంకా తెలివితేటలు అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి చిన్నప్పటి నుంచే వీళ్ళకు కష్టాలు లేకుండా పెరిగిన వాళ్ళైతే కాదండి. చిన్న వయసు నుండే వీరు ఎన్నో కష్టాలనైతే చూశారు. ప్రతి కష్టాన్ని కూడా మాకు ఇలా
ఉండబట్టే మాకు ఈ కష్టాలు వచ్చాయి. మా కుటుంబ పరిస్థితి అనేది ఈ విధంగా ఏర్పడింది. మా బ్రతుకులు మారాలి అని చెప్పి కష్టాల నుంచి అయితే ఎన్నో గుణపాఠాలైతే కుంభరాశి వారు నేర్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క మెట్లు ఎక్కుతూ, ఎక్కుతూ ఇప్పటి రోజున ఒక స్థాయిలో నిలబడ్డారు. ఇక ఈ రాశివారు గమనించుకున్నట్లయితే గనక వీరు చిన్న వయసు నుండే సుఖాలను అనుభవించిన వారైతే చాలా తక్కువగా అయితే ఉంటారు ఈ కుంభరాశి వారు. మీరే గమనించుకోండి. రాశిలో ఎంతమంది సుఖపడ్డారు, ఎంతమంది కష్టపడ్డారో మీకే తెలుస్తుంది. ఇక ఇలాంటి వాళ్ళు కుంభరాశి వారు మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి మనసులో వచ్చింది అంటే ఖచ్చితంగా అది జరిగి తిరగవలసిందే. అలాంటి గొప్ప మైండ్, పట్టుదల అయితే వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు అయితే వారికి ఇలాంటి వ్యక్తిత్వం అనేది అధికంగా ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు వ్యక్తిగతం చాలా గొప్పగా ఉంటుంది. వీరి యొక్క ఆలోచనలు కూడా చాలా మంచిగా ఉంటాయి. ఒక్కసారి వీరు ఏదైనా అనుకున్నారంటే ఖచ్చితంగా దాన్ని సాధించేంత వరకు వీరు నిద్రపోరని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పెద్దల పట్ల ఎక్కువ గౌరవం అనేది ఉంటుంది. అయితే వీరు మూగజీవులకు ఎక్కువగా దానం చేస్తారు. వినూత్న ప్రయత్నాలు అధికంగా చేస్తూ ఉంటారు. దానికి తగినటువంటి శ్రమను కూడా పడుతూ ఉంటారు. అలానే చాలా డిసిప్లిన్ కూడా వీరైతే ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఏ పని చేసినా అద్భుతమైనటువంటి విజయాన్ని అయితే వీరు సాధిస్తారు. ఎందుకంటే వీరి కష్టం అలా ఉంటుంది. ఖచ్చితంగా వీరి కష్టజీవులు అని మనం పూర్తిగా చెప్పుకోవాలి. అలాగే వీరి యొక్క జీవితంలో పడేటువంటి ఎన్నో రకాల సమస్యలు సైతం వీరి ధైర్యంతో ఎదుర్కొనేటువంటి వ్యక్తిత్వం, ధైర్యాన్ని కూడా అధికంగా కలిగి ఉంటారు. చాలా ధైర్యవంతులు కూడా. వీరి ధైర్యం, వీరి మొండి పట్టుదల అనేది వీరి ఒక మంచి స్థాయిలో అయితే ఉంచుతూ ఉంటుంది. అలానే వీరు ఎవరిని కూడా ఏది అనరు. ఒకవేళ వీరిని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం వీరైతే అస్సలు సహించరు. ఓపిక, సహనం అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు వీరిని ఓపిక, సహనం ఎంత ఓపిక పట్టాలో అంతవరకే మాత్రమే ఈ రాశివారు పడుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఓపిక నశిస్తే మాత్రం ఎవ్వరికి కూడా వినరని మనం చెప్పుకోవచ్చు. ఇక వివరాలకు వెళ్తే గనక మే 10 శనివారం రోజున మధ్యాహ్నం 2 గంటల తర్వాత అయితే ఈ కుంభరాశి వారికి ధనస్థానంలో శుక్రుడు, చతుర్థ స్థానంలో గురువు, తృతీయ స్థానంలో రవి, బుధుల సంచారం వల్ల ఏ ప్రయత్నాలు మీరు ఈ సమయంలో తలపెట్టినా విజయవంతమైతే అవుతుంది. ఇక మీ ఆదాయ వనరులు అయితే ఈ సమయంలో పెరుగుతున్నాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఇక మీకు ఈ సమయంలో రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఇక బాకీలు వసూలు కూడా అవుతాయి. అధికారాలు మీ మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. కనుక ఈ కుంభరాశి వారికైతే ఇలాంటివైతే జరుగుతాయి. అయితే నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కైతే ఈ సమయంలో వస్తాయండి. కుటుంబ జీవితం అయితే సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఇక ఆరోగ్యం కూడా అనుకూలంగా సాగిపోతుంది. ఇక ఈ కుంభరాశి వారికి మే 10వ తేదీన శనివారం రోజున మధ్యాహ్నం 2 గంటల తర్వాత వీరికి జరగబోయే సంఘటనలు అయితే ఇవే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.